వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. మా ఛానల్ ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో వచ్చేసరికి కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసరికి కొన్ని మందికి మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది ఉంటది. కొన్ని కాలేజ్‌లోనే మాక్సిమం నంబర్ ఆఫ్ కాలేజ్ కామర్స్ అనేది తీసుకుంది. కామర్స్ అండ్ నెట్వర్క్ క్రిప్టోగ్రఫీ అండ్ 1 ఆర్ 2 కాలేజెస్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది తీసుకుంది. సో కామర్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క యూనిట్ ఎలా చదవాలని చెప్తున్నాను. సో మీరు శ్రద్ధగా, కాన్షియస్‌గా వినాలని కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో అనేది చూడండి. అప్పుడే మీకు ఏది ఎలా చదవాలో అని అర్థమవుతది. సో మీకు కామర్స్ నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఇట్స్ జస్ట్ ఫర్ రూ. 79 అండ్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు రూ. 289 మాత్రమే చార్జ్ చేస్తున్నాను. ఓన్లీ మేజర్ 4 సబ్జెక్ట్సే కావాలి. ఎక్స్‌క్లూడింగ్ ఎలెక్టివ్ అంటే ఇట్స్ జస్ట్ ఫర్ రూ. 219. ఈచ్ సబ్జెక్ట్‌కి రూ. 55 అనేది పడుతుంది. మీకు ఒకేసారి తీసుకుంటే ఒక్కొక్క యూనిట్‌లో మీకు 15-30 డిస్కౌంట్ అనేది ఇస్తాను. సో అన్ని సబ్జెక్ట్స్ కావాలంటే తీసుకోండి. 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ కావాలన్నా ఇట్ ఈస్ అవైలబుల్. టుడే స్టార్ట్ ఫర్ ది డే ఈస్ మేక్ హే వైల్ ది సన్ షైన్స్. హే అంటే ఏంటి? గడ్డి. గడ్డి ఎండన వెలుతురు వస్తున్నప్పుడే ఆ గడ్డి అనేది ఎండిపోవాలి. సో మనకి టైమ్ ఉన్న ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ వన్స్. ఆ టైంలోనే మన ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ ఆపర్చునిటీ పోయిందనుకోండి, మా ఆపర్చునిటీయే రాదు. అందుకే చెప్పారు. ఎప్పుడైతే మనకి మంచి ఏజ్‌లో ఉన్నాం మనందరం. సో, వి హావ్ టు డూ సంథింగ్ టు గెట్ సక్సీడెడ్. ఈ ఏజ్‌లో కాకపోతే ఇంక ఏ ఏజ్‌లో కూడా మీరు సక్సెస్ అనేది అవ్వలేరు. సో, మేక్ హే వైల్ ది సన్ షైన్స్. ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్. సో, కామర్స్‌లో మీకు ఈ బోల్డ్ లెటర్స్‌లో చూపించానుగా దీంట్లో 1, 2, 3, 4, 6, 7 సెవెంత్ యూనిట్‌లో అయితే ఓన్లీ 1 క్వెషన్ చదువుకోండి. అదే మాక్సిమం పడతది. సో, ఈ యూనిట్‌లు చూసుకోండి. కావాలంటే మీరు యూనిట్ 5 అనేది లిమిటెడ్ ఎస్సే క్వెషన్స్ అనేది ఇస్తారు. అప్పుడప్పుడు ఇస్తారు. అప్పుడప్పుడు ఇవ్వరు కాబట్టి యూ కెన్ ఒమిట్ ఇట్. సో ఫస్ట్ యూనిట్‌కెళ్తే ఫస్ట్ క్వెషన్ కామర్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ టుడేస్ ఎన్వైర్న్మెంట్. డిస్కస్. కామర్స్ ఎలా టుడేస్ వరల్డ్‌ని డామినేట్ చేస్తుంది అని రాయమన్నారు. సెకండ్ క్వెషన్ హైలీ ఇంపార్టెంట్. కామర్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఫ్రేమ్‌వర్క్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అడిగే క్వెషన్ అండి ఫ్రేమ్‌వర్క్. ఒకవేళ అది అడగకపోతే యాంటోనమీ ఆఫ్ కామర్స్ అప్లికేషన్ నెక్స్ట్ క్వెషన్ అడుగుతారు. సో ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫస్ట్ యూనిట్‌లోనే 2 ఎస్సేస్ దాకా ఇవ్వచ్చండి. లేకపోతే 3 కాంబోస్ 7, 7, 7 21 మార్క్స్‌కి ఇక్కడే అనేది వచ్చేస్తుంది. 21 మార్క్స్‌కైనా వచ్చేస్తది మీకు. సో నేను ఈ యూనిట్ చదవండి అంటాను. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి కస్టమర్ ఓరియెంటెడ్ ఎలక్ట్రానిక్ కామర్స్ గురించి డీటెయిల్‌గా రాయమన్నారు. డైరెక్ట్‌గానే ఇచ్చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ మెర్కంటైల్ ప్రాసెస్ మోడల్స్ గురించి రాయమన్నారు. మెర్కంటైల్స్ అండ్ ఇన్ కన్స్యూమర్ ఓరియెంటెడ్ కామర్స్ పైన రాయమన్నారు. ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఫ్రీక్వెంట్‌గా ఇది అడుగుతారు. సో సిక్స్త్ వన్ క్వెషన్ వచ్చేసరికి అన్‌ఇంపార్టెంట్. మీరు పైన చూసుకొని వెళ్ళండి. ఒకవేళ వస్తే ఏదో కొంచెం రాయడానికి ఉంటది. ఎక్స్‌ప్లెయిన్ కామర్స్ అండ్ ఆర్గనైజేషనల్ అప్లికేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో కమింగ్ టు ది షార్ట్స్ ఈ యూనిట్ నుంచే 2 to 4 షార్ట్స్ అనేది వస్తదండి. ఈ యూనిట్‌లోనే షార్ట్స్ కూడా ఎక్కువ అడుగుతారు. సో మీరు ఫస్ట్ క్వెషన్ ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్స్ గురించి చూసుకోండి. అండ్ సెకండ్ వన్ లిస్ట్ ఔట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కామర్స్ ఫ్రేమ్‌వర్క్. ఎస్ఏ క్వెషనే. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి బీ2సి వర్సెస్ బీ2బీ. సో దీంతో పాటు మీకు మిగతా క్వెషన్స్ వాట్ ఈస్ ఇంటర్నెట్, డిజిటల్ సిగ్నేచర్స్ అంటే ఏంటి? అండ్ వై కామర్స్ ఈస్ నీడెడ్ ఇన్ టుడేస్ వరల్డ్ అనేది బేసిక్ క్వెషన్స్ అనేది అడుగుతారు ఈ క్వెషన్ నుంచే. సో అలాంటివైతే మీరు మేనేజ్ చేసుకుంటారు అని నేను ఇవ్వలేదు. యూనిట్ 2 చూసుకుంటే ఒక ఎస్ఐ అనేది పక్క పడతది. ఈ క్వెషన్ లాంగ్ ఆన్సర్స్‌లో చూసుకుంటే కూడా 4 ఉంది. అండ్ మిగతా క్వెషన్స్ కూడా పైన చూసుకున్న ఇన్ డెప్త్‌గా వచ్చినట్టు ఉంటాయి. ఎందుకంటే మనం డైలీ చేసే ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాము? ఆ ప్రాసెస్ ఏంటి అని. కాబట్టి వి కెన్ రైట్ ఇట్ ఈజీలీ. ఈ సబ్జెక్ట్ కూడా ఈజీగానే ఉంటది. ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ మెథడ్స్. చాలా ఉంది కదా! దాని గురించి అయితే ఎలాబొరేట్ చేస్తారు. సెకండ్ వన్ డిస్క్రైబ్ డిజిటల్ టోకెన్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ క్వెషన్ స్మార్ట్ కార్డ్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్. ఇది మనకి ఎలాగైనా చదవకపోయినా ఈ క్వెషన్స్ అనేది రాసేయొచ్చు. ఫోర్త్ క్వెషన్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ప్రాసెస్ ఇన్ కామర్స్. క్రెడిట్ కార్డ్‌లో ఏటీఎం పెట్టి తీసేస్తా అలాంటివి రాయకండి. దాని యొక్క ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్‌గా రాయండి. ఫిఫ్త్ వన్ డిస్కస్ రిస్క్స్ ఇన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్. ఇది కూడా మనం ఓన్‌గానే రాసేయొచ్చు. చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే థియరాటికల్ క్వెషన్సే కాబట్టి ఈ సబ్జెక్ట్. సిక్స్త్ వన్ అన్‌ఇంపార్టెంట్ ఎక్స్‌ప్లెయిన్ ది డిజైనింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. కొంచెం చూసుకొని వెళ్ళండి ఈ క్వెషన్ కూడా. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి వాట్ ఈస్ పేమెంట్, డిజిటల్ వాలెట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ స్మార్ట్ కార్డ్, సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ పేమెంట్స్ అండ్ హౌ టు డిజైన్ ఏ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. అనదర్ క్వెషన్.
ఈ యూనిట్ అనేది చాలా ఈజీగానే ఉంటది. థర్డ్ యూనిట్ కొంచెం మీకు కొత్తగా ఉన్నా పర్లేదు. ఇట్స్ ఆల్సో ఈజీ యూనిట్ ఓన్లీ. దీంట్లో 3 క్వెషన్స్ హైలీ రిపీటెడ్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఏంటి? ఈడీఐ అని కూడా అడుగుతారు. వై ఇట్ ఈస్ నీడెడ్. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఈడీఐ ఆర్కిటెక్చర్ అండ్ కాంపోనెంట్స్. థర్డ్ వన్ ఈడీఐ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ గురించి అడిగారు. అండ్ ఫోర్త్ వన్ డిస్కస్ ఇంటర్ ఆర్గనైజేషనల్ కామర్స్ యూజింగ్ ఈడీఐ. మీరు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఈ ఒక్క టాపిక్ చదువుకున్నా కూడా మీకు మాక్సిమం ఆ క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ వాన్స్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, 1 or 2 times అడిగారు. అండ్ దేర్ రోల్ ఇన్ ఈ కామర్స్. ఓకే. అండ్ కమింగ్ టు షార్ట్స్, బెనిఫిట్స్ ఆఫ్ ఈడీఐ వాన్, ఈడీఐ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషనల్ కామర్స్ గురించి కూడా 2 marks లో అడుగుతారు. అండ్ ఎస్ఎస్ లో కూడా అదే అడుగుతాడు. సో అది లాస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంటర్ ఆర్గనైజేషనల్ కామర్స్. ఇక్కడ వచ్చేసరికి ఇంట్రా ఆర్గనైజేషనల్ కామర్స్ అండ్ ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. సో దీంట్లో కూడా మీరు 3 క్వశ్చన్స్ చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ ఇంట్రా ఆర్గనైజేషనల్ కామర్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ తో పాటు. సెకండ్ వన్ మ్యాక్రో ఫోర్సెస్ అండ్ ఇంటర్నల్ కామర్స్ అంటే అడిగారు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వర్క్ ఫ్లో ఆఫ్ ఆటోమేషన్ అండ్ కోఆర్డినేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫోర్త్ యూనిట్ లో. అండ్ ఈ యూనిట్ లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ పడే క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పడింది. అండ్ ఫోర్త్ వన్ డిస్క్రైబ్ కస్టమైజేషన్ అండ్ ఇంటర్నల్ కామర్స్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ ఈ కామర్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్సిఎం అనేది రాయండి. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఇంటర్నల్ కామర్స్ అంటే ఏంటి, ఎస్సిఎం ఆబ్జెక్టివ్స్ అండ్ ఈఆర్పి అంటే ఏంటి అని రాయమంటారు. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి ఫిఫ్త్ యూనిట్ లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్సేస్ అనేది అడగరు. ఒకవేళ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా దాని గురించే అడుగుతారు, లేకపోతే థర్డ్ క్వశ్చన్ గురించి అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ కూడా ఇది మనం డేటా వేర్ హౌస్ అనే సబ్జెక్ట్ ఉంది కదా థర్డ్ థర్డ్ సెమ్ లో, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఈ కామర్స్ లో యాడ్ చేస్తారు. డేటా వేర్ హౌస్, డేటా మైనింగ్ అంటే ఇక్కడ డేటా వేర్ హౌస్ ఈ కామర్స్ లో ఎలా పనిచేస్తుంది అని రాయమన్నారు. సో మీరు డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్ ఎలాగో చదువుతారు కాబట్టి అది ఇంకా కొంచెం బాగా చదవండి డేటా వేర్ హౌస్ టాపిక్. సో ఇది పైపైన చూసుకున్నా ఒకవేళ క్వశ్చన్ అనేది పడే ఛాన్స్ ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ లో ఇక్కడ రిలేట్ అయ్యి రాస్తే కూడా యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ బిజినెస్ కేసెస్ ఫర్ డాక్యుమెంట్ లైబ్రరీస్. సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ డిజిటల్ డాక్యుమెంట్స్ types. And third one explain corporate data warehouses with architecture. First and third important. ఫోర్త్ వన్ వచ్చేసరికి రోల్ ఆఫ్ డేటా వేర్ హౌసెస్ ఇన్ ఈ కామర్స్. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ అయితే ఈ యూనిట్ లో ఎక్కువ ఇస్తాడు. మెటా డేటా, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, ఓఎల్ఏపి, డేటా క్యూబ్స్ అంటే ఏంటని కూడా అడుగుతారు, చూసుకోండి. సిక్స్త్ యూనిట్ ఇది కూడా చాలా ఈజీ యూనిట్. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ గురించే ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ చదువుకుంటే మ్యాటర్ అనేది ఏదైనా సుత్తి కొట్టండి. లాంగ్ ఆన్సర్స్ లో చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మార్కెటింగ్. సెకండ్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ అడ్వర్టైజింగ్ ఆన్ ఇంటర్నెట్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్. సెకండ్ అండ్ థర్డ్ ఒకేలాగున్నా కన్ఫ్యూజ్ అయ్యేది రాయకండి, కొన్ని కామన్ సైడ్ హెడ్డింగ్స్ అనేది ఉంటాయి. బేస్ ఆన్ దట్ యూ కెన్ రిలై. ఫోర్త్ వన్ డిస్కస్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ ఈ కామర్స్. ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ కన్స్యూమర్ సర్చ్ అండ్ రిసోర్స్ డిస్కవరీ గురించి రాయమన్నారు. ఇది థియరాటికల్ క్వశ్చన్సే. అండ్ సెవెంత్ వన్ ఇన్ఫర్మేషన్ సర్చ్ అండ్ రిట్రీవల్ గురించి రాయమన్నారు. సెవెంత్ వన్ చూసుకుంటే డిస్క్రైబ్ కామర్స్ కేటలాగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫిల్టరింగ్. సో లాంగ్ ఆన్సర్స్ లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఆన్ ఇంటర్నెట్ హై ప్రాబిలిటీ ఇయర్ పడే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ కన్స్యూమర్ సర్చ్ అండ్ రిసోర్స్ డిస్కవరీ గురించి కూడా చూసుకోండి. అండ్ షార్ట్ ఆన్సర్స్కి వస్తే సర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, వెబ్ క్యాటలాగ్ అంటే ఏంటి, అండ్ పర్సనైజేషన్ అంటే ఏంటి అని రాయండి. అది పర్సనైజేషన్ అండి, పర్సనైజేషన్ కాదు. సెవెంత్ వన్ చూసుకుంటే నంబర్ ఆఫ్ తక్కువ కాన్సెప్ట్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అదే ఇస్తాడు అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. లాస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ కీ మల్టీమీడియా కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, హై ప్రాబబిలిటీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ డిజిటల్ వీడియో అండ్ ఈ కామర్స్. డిజిటల్ వీడియో అంటే ఏంటని మనకు తెలుసు, అండ్ ఈ కామర్స్ గురించి రాయమన్నాడు. ఫస్ట్ యూనిట్ లో ఉన్నది రాస్తారు ఈ కామర్స్ అంటే. థర్డ్ వన్ డెస్క్టాప్ వీడియో ప్రాసెసింగ్, కొంచెం అన్ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ డెస్క్టాప్ వీడియో
కాన్ఫరెన్సింగ్ గురించి రాయమన్నారు. ఇది కూడా ఇంపార్టెంటే ఈ యూనిట్లో. ఫిఫ్త్ వన్ రోల్ ఆఫ్ మల్టీమీడియా ఇన్ ఈ కామర్స్. ఫస్ట్ క్వశ్చన్తో పాటు యాడప్ అయి ఇవ్వచ్చు. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి స్ట్రీమింగ్ అంటే ఏంటి, వీడియో కంప్రెషన్ అంటే ఏంటి, వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏంటి అని అడిగారు. సో ఇంతేనండి. ఈ యూనిట్ వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ ఈ కామర్స్ అనేది మీ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ యూఆర్ వెరీ లక్కీ. ఈ కామర్స్ కన్నా ఈజీ సబ్జెక్ట్ అనేది ఇంకేంటి ఉండదు ఎలెక్టివ్స్లో. నెట్వర్క్ క్రిప్టోగ్రఫీ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఈ కామర్స్ తీసుకున్నారు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ, కానీ బయట అంత డిమాండింగ్ సబ్జెక్ట్ అయితే కాదు. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా 20 నుంచి. ప్రిపేర్ యువర్ షెడ్యూల్ వెల్ అండ్ ప్రిపేర్ వెల్ అండ్ గెట్ యువర్ గుడ్ స్కోర్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.